సార్ కమర్షియల్ సక్సెసా కాదా అనేది మీడియాకి మేము ఎప్పుడు ఇచ్చేది ఒక స్పెక్యులేషనేనండి. మేము మా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటామండి? అసలు పోయింది వచ్చింది ఎప్పుడు మీడియాకి తెలిసేదంతా ఒక స్పెక్యులేషనే. అందరూ ఎవరి కాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా కనుక్కుని మన ఫిగర్స్ బయటపెడతానికి ట్రై చేస్తారు, కానీ అసలు ఫిగర్ ఏంటనేది, ఒక సినిమా అసలు రెవెన్యూ ఏంటనేది ప్రపంచంలో ఇప్పుడు ఏ మీడియా పర్సన్కి తెలియదు. మేము నిజాలు చెప్పము. ఎప్పుడు మీడియాలో వచ్చే ఫిగర్లు స్పెక్యులేషనే. కాబట్టి ఒక ప్రొడ్యూసర్కి పోయిందా లేదా ఆ ప్రొడ్యూసరే చెప్పాలి. మొన్న నేను క్లియర్గా చెప్పాను, జెర్సీతో నేను అన్ని రకాలుగా వెరీ వెరీ హ్యాపీ. పోస్టర్స్ మీద వేసే నెంబర్లు అంటే ఏం ఇప్పుడు ఎన్ని దాన్ని మీరు వెరిఫై చేయగలుగుతారు అనుకుంటున్నారా? అదే అంటున్నానండి. మీరు ఇప్పుడు అడిగారు కదా, నేను నా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటానండి? అసలు నేను ఎంత బిజినెస్ చేశాను, నేను ఎంత సినిమా ఖర్చు పెట్టాను, నాకు ఎంత వచ్చింది, ఎందుకండి ఇవన్నీ? అదంతా నా తలనొప్పి కదా. నాకు పోయినా ఎవరు నాకు వచ్చినా ఎవరు కదా. అంత అసలు ఎందుకు ఇప్పుడు ఒక హీరోని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని ఎందుకు ఇవన్నీ? ప్రూవ్ చేయమనండి, సింపుల్. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్, ముందు సినిమాలన్నీ జెన్యూన్ అని ఎలా తెలిసిందో ఇది ఎలానే ఫేక్ చేయని ప్రూవ్ చేయమని అనుకోండి. నేను దాంట్లో ఏం చెప్పాను? ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దని చెప్పాను కదా. అవును, అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నమ్మద్దు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఆడియన్స్ సినిమా చూసారా, నా బయర్కి డబ్బులు వచ్చినా లేదా అని. మీరు నమ్మారా లేదా అని మాత్రం నాకు ఏమన్నా మారుతుందా చెప్పు. మమ్మల్ని ఏం హర్ట్ చేయలే, మమ్మల్ని హర్ట్ చేయలేదు, సినిమాని ఏం డ్యామేజ్ చేయలేదు అని చెప్పడానికే ప్రెస్ మీట్. డ్యామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా. మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా, అందరూ ఆమెను ఒక ఇంటెలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద, అదంతా తప్పైందని చెప్పాలి కదా మీ అందరికి. కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా. దానికి ఎలా చెప్తాం? కలెక్షన్స్ బాగున్నాయనే చెప్పగలుగుతాం.